అదేంటి గాగుల్స్ తీసేశారా? సార్ సెంటర్. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకి మా కోసం, మా సినిమా కోసం ఎంత టైం వెచ్చించిన మీడియా వారందరికీ పేరు పేరున నమస్కారం అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రాకేష్ గారికి అండ్ సాయి గారికి, కేఎం గారికి అండ్ మా ప్రతాప్, దుర్గా నరేష్ అందరికీ. సో సినిమా గురించి 2 ముక్కలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. జనరల్గా మనం హైదరాబాద్ డిగ్రీ పట్టా తీసుకొచ్చి ఓ జాబ్ సంపాదించి చెల్లికి పెళ్లి చేసిన అప్పులు తీర్చి ఇంట్లో సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అమ్మాయి సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, తల్లిగా, గృహిణిగా, భార్యగా ప్రూవ్ చేసుకుందాం అని ఒక గొప్ప ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బాయి ఈ సమస్యలన్నిటికీ ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా వేరు అంచనాలతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుద్ది. కానీ చాలా వరకు బంధాలన్నీ భ్రమల్లోనే ఉంటాయి. మనం అది గుర్తించాం. కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కానీ మన కుర్చీలు కావాలి, మోకాలు నొప్పులు. సో దట్స్ ద ప్రాబ్లం అండి. సో అలాంటి ఒక థీమ్ ఇది. అంటే కథ ఇది కాదండి. కథ అలకలు బాగుంటాయి, గిలిగజ్జాలు బాగుంటాయి. 4 గోడల మధ్యన గొడవ నలుగురిలోకి వస్తే, ఊరిలోకి వచ్చేస్తే ఆ గొడవ ఏంటి, ఆ గొడవ చుట్టూ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా అండి. అంతేగాని మంచం మీద పాపం ప్రతాప్ ఏం ఎరగ తీశాడండి కాదు ఈ సినిమా. పాపం ప్రతాప్ ఏం చేశాడనేది ఖచ్చితంగా కాదు అండి. ఇది మంచి సినిమా, అందరూ నవ్వుకునే సినిమా. ఎన్నో రోజుల నుంచి నరేష్ ఈ కథ పట్టుకొని చాలా తిరిగాడు. కానీ చివరికి ఈటీవీ విన్వారు అండ్ రాకేష్ గారు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళు మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈటీవీ విన్ అండ్ రాకేష్ గారు. ఆ విషయంలో దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి సార్. ఒక అనగనగా లాంటి సినిమా, లేకపోతే ఇప్పుడు వచ్చిన పాపం ప్రతాప్, 2 అనగనగా మీకు ఎంత మంచి ఆ పేరు తీసుకొచ్చిందో ఈ పాపం ప్రతాప్ కూడా అంతే మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ మా తిరువీర్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. ఎప్పుడైనా ఆకలిస్తే నేను నరేష్ మంచి ఫుడ్ తినాలనుకుంటే తిరువీర్ ఇంటికి వెళ్ళిపోతాం. అంత మంచి ఫ్రెండ్. ఇప్పుడు అతని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి, మనం దాని గురించి మాట్లాడుకుందాం ఉండాలండి డెఫినెట్గా. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, నేను ఈటీవీతో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం అనుబంధం ఉంది ఈటీవీతో. ఈటీవీ వినే వాళ్ళకి ఈ మధ్యన కొంచెం అదృష్టం పట్టేసింది. ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనేస్తున్నారండి. సంస్థ అంటేనో, ఈటీవీ విన్ అంటేనో గోడలో, లేకపోతే కుర్చీలో, బెంచీలో, ఫ్యాన్లో కాదండి. యాజమాన్యం, దాని అధినేత, సరైన నిర్ణయం తీసుకొని సరైన జడ్జిమెంట్ ఉన్న క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా వాళ్ళ నిర్ణయాలే ఇన్ని విజయాలకి కారణాలు అవుతున్నాయి. మీరు చేస్తున్న కథాసుధా కానీ, మీరు చేస్తున్న కొత్త డైరెక్టర్స్తో చేస్తున్న సినిమాలన్నీ నేను అన్నీ చూస్తున్నాను సార్. చాలా బాగా చేస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఫోన్లో దొరకరు మీరు అంతే. అండ్ ఖచ్చితంగా పాపం ప్రతాప్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. బొత్తోడు అనే క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో, అది ఇంకా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీజర్ మీకు నచ్చితే షేర్ చేయండి, దీని గురించి మాట్లాడండి, నలుగురికి చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. కాదు, అంతా బాగానే ఉంది, కానీ మీరు చేసిన క్యారెక్టర్కి, మీరు చెప్పిన ఆ డీప్ స్పీచ్కి ఏమైనా సంబంధం ఉందా? నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే 2 నిమిషాలు వద్దండి. థ్యాంక్స్ చెప్పమని కాదు, కానీ సూపర్బ్ అండి, నిజంగా చాలా బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ మా రుద్రదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఫస్ట్ నరేష్ గారికి పెద్ద థ్యాంక్స్. సార్ కెమెరా. ఫస్ట్ నరేష్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. స్టోరీ చెప్పంగానే యాక్చువల్లీ ఫస్ట్ హాఫే నరేషన్ విన్నాము, కానీ ఆ ప్యాషన్ అవన్నీ చూసి అసలు ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్తో చేస్తే అది మా లక్ అనుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ రాకేష్ లాంటి పార్ట్నర్ ఉంటే నేను అసలు ఎవరు తెలియదు కూడా తెలియదు, నేను ఎవరికి. రాకేష్ గారే మొత్తం నడిపించుకుంటారు ముందు నుంచి. అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. తిరు, అమేజింగ్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ ఆల్సో మా ఈటీవీ నుంచి సాయి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ కిషోర్ అఫ్ కోర్స్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఆయన ఇన్పుట్ లేకుంటే ఇంత మంచి అవుట్పుట్ వచ్చేదే కాదు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సూపర్ ప్రాస కూడా వచ్చిందండి మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ గడ్డం గారు ఇంకొక గద్దర్ అవార్డు కోసం కూడా రెడీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది మరి. సో పాపం మాట్లాడండి సార్.
అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫర్ ద కొలాబరేషన్ ఈటీవీ విన్ వారికి. ఇది ఈటీవీ విన్తో నా సెకండ్ ప్రాజెక్ట్. సాయి గారికి, నితిన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ బాపిరెడ్డి గారికి వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు, చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి. లైక్ స్పెషల్గా చెప్పాలి అంటే ఆల్ ద క్యాస్ట్, అజయ్ ఘోష్ గారు, రాశి గారు, అండ్ హీరోయిన్ పాదల్ రాధాకృష్ణ, అండ్ ప్రసాద్ బెహ్రా, అండ్ దేవి ప్రసాద్ గారు, రూపలక్ష్మి గారు, అవసరాల శ్రీనివాస్ గారు, రఘుబాబు గారు, అట్లా చాలా మంచి క్యాస్ట్. చాలా రోజుల తర్వాత లైక్ మనం అప్పట్లో పెద్ద వంశీ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు చూసేవాళ్ళము. ఆ దాంట్లో ఉన్న కామెడీ ట్రాక్స్ చాలా వరకు అరే ఇది అప్పట్లో చూసినట్టుంది, భలే ఉంది ఇది అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఆడియన్కి థియేటర్లో వస్తుంది. లైక్ చాలా మంచి గోపరాజ్ రమణ గారిది, ప్లస్ ఊర్లో ఒక నలుగురు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళందరి మధ్య జరిగే ఒక కామెడీ సీన్స్ కానీ అవి ఇవి చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. 100% గ్యారంటీ ఈ సినిమా మాకు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే మన డిఓపి కానీ విశ్వేశ్వరరావు గారు కానీ, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్, అండ్ కేఎం రాధాకృష్ణ గారు మ్యూజిక్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న సురేష్ బొబ్బిలి, అండ్ దెన్ మన కాస్ట్యూమ్ డిజైనర్స్ ప్రియాంక అండ్ ఆర్తి. అండ్ ఈ కంపెనీ, నేను కృషి ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీ ఫస్ట్ నుంచి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా, ఇది నా 3వ సినిమా అండి. ఫస్ట్ ఉస్తాద్ అని ఒక సినిమా చేశాను. ఈ 3 సినిమాలు కంటిన్యూగా మాకు ఫస్ట్ ఏడీగా పనిచేస్తున్న గురు కిరణ్ బత్తుల. సో ఫస్ట్ నుంచి హీస్ బీన్ ద సపోర్ట్ అండి. కంపెనీలో నాకన్నా ఎక్కువ మనోడికి ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది. మొత్తం ఫుల్ వర్క్ ఫ్లో అంతా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాడు. అండ్ దెన్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, రామయ్య కానీ, నవీన్ కానీ, వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ నుంచి ఎప్పుడన్నా మార్కెట్లో ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. కొంతమంది వెండర్స్ ఉంటారు, లైక్ ఒక సినిమాలో డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ దే లెట్ ఇట్ గో, నెక్స్ట్ సినిమాలో చూద్దాంలే అని. అట్లా తెలియకుండా బ్యాక్ ఎండ్లో చాలామంది సపోర్ట్ చేస్తుంటారు. అట్లా కేఎస్ఆర్ అవుట్డోర్ యూనిట్ అని మాకు లైట్ టీమ్ కానీ, అండ్ కెమెరాస్ ఈటీవీ త్రూ సపోర్ట్ చేసే కెమెరాస్ కానీ, అండ్ ఆల్ ద అదర్ చీఫ్స్ అండి, మేకప్ చీఫ్ విజయ్ అండ్ మేకప్ చీఫ్ నూకేష్ అండ్ కాస్ట్యూమ్ చీఫ్ విజయ్, అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండి. గ్రౌండ్ లెవెల్ నుంచి అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. బడ్జెట్లో ఇంతే బడ్జెట్ ఉందంటే దాంట్లోనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ ఈ సినిమా చాలా పెద్దగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ దిస్ విల్ మోటివేట్ అస్, లైక్ ఇది బాగా ఆడితే ఇట్ విల్ మోటివేట్ అస్ ఫర్ మోర్ ఫిలిమ్స్. చాలా మంచి సినిమాలు తీస్తాము. అండ్ 100% మా కంపెనీ నుంచి ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్తోనే పనిచేస్తాం మేము. 100% దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ మంచి కథలు ఉన్నాయంటే ఆల్వేస్ వీఆర్ దేర్ ఫర్ దెమ్. అండ్ దిస్